చేద్దామా పాప డాన్స్ చేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సినీ అప్డేట్స్ చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ ఈయనకు ఈ మధ్యనే భుజానికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ గాయం వల్ల ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్, డ్రాగన్ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చకచకా జరుగుతున్న సమయంలో ఈ సినిమాకు సంబంధించిన సెట్ ను హైదరాబాద్ లో వేశారు. దాంతో పాటుగా ఆ సినిమా సెట్ లో ఎన్టీఆర్ కు అలాగే రుక్మిణి వసంత్ కు సంబంధించిన ఒక పాటను చిత్రీకరించాలని అనుకున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ఈ షూటింగ్ కు బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ త్వరగా కోలుకున్న తర్వాత ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కు బ్రేక్ పడినా కూడా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి బ్రేక్ అయితే ఉండదు. అదే ఆన్ టైం కి ఈ సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ నుంచి అయితే తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. ఎన్టీఆర్ గాయంతో డ్రాగన్ కి ఊహించని ఆటంకం. ఎన్టీఆర్ భుజానికి గాయమైన నేపథ్యంలో ఆయన కొంతకాలం పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించినట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న తన ఇంట్లో ఆయన కోలుకుంటున్నారని, ఫిజియోథెరపీతో కంటిన్యూ అవుతున్నట్లు సమాచారం. డాక్టర్ల సూచనల మేరకు వచ్చే 6 నుంచి 8 వారాల పాటు షూటింగ్లకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ఎలాంటి వర్క్ కమిట్మెంట్స్ తీసుకోకుండా హెల్త్ పైనే దృష్టి పెట్టాలని కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా సూచించినట్లు సమాచారం. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్కు తాత్కాలిక విరామం లభించింది. ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్స్ని వాయిదా వేయడంతో పాటు శ్రీలంకలో జరగాల్సిన కీలక షూటింగ్ను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్, రుక్మిణి వసంత్లపై షూటింగ్ చేయాల్సిన ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆ షెడ్యూల్ను రెడీ చేసినప్పటికీ హీరో ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని యూనిట్ వెయిట్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. షూటింగ్ను తిరిగి సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే పాత్రలో కనిపిస్తున్నారని, అఫీమ్ స్మగ్లింగ్, డ్రగ్స్ వార్స్ నేపథ్యంలో కథ సాగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జూన్లో థియేటర్లో రిలీజ్ అయ్యేలా ప్రణాళికలు కొనసాగుతోంది. ప్రస్తుత విరామం చిత్ర నిర్మాణ షెడ్యూళ్లను స్వల్పంగా ప్రభావితం చేసిన రిలీజ్ డేట్పై మాత్రం పెద్దగా ప్రభావం ఉండదనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.